వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాల్లో వివిధ సువాసనలు వెదజల్లే రంగురంగుల పుష్పాలతో భూలోక వైకుంఠాన్ని తలపించే రీతిలో అలంకరించిన దశావతార అష్టలక్ష్మి మండపంలో శనివారం సాయంత్రం శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవాలు శోభాయమానంగా ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 27వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. టన్నుల సంప్రదాయ పుష్పాలు, అరటన్ను పండ్లు, 30,000 కట్ ఫ్లవర్స్తో 100 మంది గార్డెన్ సిబ్బంది, 50 మంది ఎలక్ట్రిక్ సిబ్బంది కలిసి మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అదేవిధంగా శ్రీ శ్రీనివాస పద్మావతి పరిణయం, గజవాహనంపై విష్ణుమూర్తి, గజలక్ష్మి, తామర పువ్వుపై విష్ణుమూర్తి, గోపాలకృష్ణుడు, అష్టలక్ష్ముల రూపాలతో ఏర్పాటు చేసిన విద్యుత్ అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. మొదటి రోజు వైశిష్ట్యం. శ్రీ పద్మావతి పరిణయోత్సవాల్లో మొదటి రోజు అంటే వైశాఖ శుద్ధ నవమి రోజైన శనివారం నాడు శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనాన్ని అధిరోహించగా ఉభయ నాంచారులు పల్లకిపై పరిణయోత్సవ మండపానికి వేంచేశారు. వివిధ హంగులతో శోభిల్లుతున్న ఈ పెళ్లి మండపంలో నిత్య నూతన వధూవరులైన శ్రీ స్వామివారికి, అమ్మవార్లకు ఎదుర్కోలు, మాల పరివర్తనం, పూలబందులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా జరిగాయి. ఆ తర్వాత శ్రీ స్వామివారికి కొలువు జరిగింది. Hey.